భారతీయ జనతా పార్టీ సంస్థాగత వేడుకల్లో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్యత్వ నమోదు 3 విధాలుగా చేసుకోవచ్చునని సూచించారు. ఇప్పటి వరకు 38 లక్షల మంది సభ్యత్వం పొందారని, అక్టోబర్ వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలకు సైతం న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోని అవినీతి రహిత పాలన బీజేపీ మాత్రమే అందిస్తోందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. కింద కార్యకర్తలందరూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి, అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను, సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు, ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు, కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు. ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి. జాతీయ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా
భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని, ఒక సుపరిపాలనని, అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్ళి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకొని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాలు కనుక అభివృద్ధి చెందకపోతే దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మాధ్యమంగా మన వికసిత్ భారత్ కళని సాకారం చేసుకోవాలంటే మీరందరూ కూడా ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.